హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాటా ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 6. ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ అండి మ్యాచ్. ఇది కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ మొదటిగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు అజింక్య రహానే. ఇంకో విషయం ఏంటంటే ఇది అతనికి 200వ మ్యాచ్, ఐపీఎల్ కెరీర్లో 200వ మ్యాచ్ జరుగుతుంది. ఈ ఈ ఆకర్షణ ద్వారా తను ఎలాగైనా పర్ఫార్మెన్స్ చేసుకొని ఒక చిరస్థాయిమైన విజయాన్ని సొంతం చేసుకోవాలనే ఆశతో చేంజింగ్ తీసుకున్నారు. సో సో ముందుగా బ్యాటింగ్ వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్స్ ట్రావెన్స్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడి తన ఇన్నింగ్స్ని స్కోర్ బోర్డును పరిగెత్తించారు. వీళ్ళిద్దరూ కలిసి వికెట్ నష్టానికి 84 రన్స్ వచ్చేసారు. మొదట పవర్ ప్లేలోనే 84 రన్స్ వచ్చినాయి. తొలి దశలో అభిషేక్ శర్మ అండ్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మధ్య జరిగిన పోటీ చాలా ఇంట్రెస్టింగ్గా, ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అభిషేక్ శర్మ అసలు ఎటువంటి భయం లేకుండా డేర్ అండ్ డాషింగ్తో ఈ స్పిన్నర్పై విడిచిపడడం, అతన్ని కాన్ఫిడెన్స్ లెవెల్ని పూర్తిగా దెబ్బతీశాడు. వరుణ్ తన 2 ఓవర్లో వికెట్ తీయకుండానే 31 పరుగులు ఇచ్చాడు. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 పరుగులు చేయగా అసలు విధ్వంసకరమైన బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. హెడ్ కూడా కేవలం 21 బంతుల్లో 46 పరుగులతో అదే స్థాయిలో భయంకరమైన ఇన్నింగ్స్కి పునాది వేశాడు. మెరుపు ఆరంభం తర్వాత ఇన్నింగ్స్ని నిలబెట్టే బాధ్యత హెన్రిచ్ క్లాసెస్ తీసుకున్నారు. ఈ భయంకరమైన దక్షిణాఫ్రికా ఆటగాడు అద్భుతమైన తన ఆట అవగాహన ప్రదర్శిస్తూ 35 బంతుల్లోనూ 52 పరుగులు ప్రతిష్టంగా అతనికి యువ నితీష్ కుమార్ రెడ్డి ఒక కీలకమైన పార్ట్నర్షిప్ అందించాడు. ఇద్దరు కలిసి అసలు నితీష్ కుమార్ 24 బంతుల్లోనే 39 పరుగులతో అత్యంత ప్రభావితమైన ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. నిరంతరమైన మెరుపుదాడి జరుగుతున్నా కూడా ఆదిత్య కేకేఆర్ తరఫున ఒక స్పిన్నర్ బ్లెస్సిన్ ముజరబ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. అత్యధిక స్కోరింగ్ జరుగుతున్నప్పుడు కూడా తన కట్టుదిట్టమైన బౌలింగ్తో ఈ పేసర్ బంతిని గట్టిగా నేలకేసి కొట్టడంలో ఎక్స్పర్ట్ అతను. ఈ పేసర్ బంతిని బలంగా నేలకి కొట్టే నైపుణ్యాన్ని ప్రదర్శించి చాలా ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు అందరినీ. కేవలం 41 పరుగులకి 4 వికెట్లు ఇచ్చి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. వైభవ్ అరోరా 47 పరుగులకి 2 వికెట్లు ఇచ్చి, మరియు కార్తిక్ త్యాగి 48 పరుగులు 1 వికెట్ ఇచ్చి తమ వంతు సహకారం అందించారు. చివరిలో దూకుడుగా ఆడడానికి సన్ రైజర్స్ జట్టు తరఫున దూకుడుగా ఆడటంతో సన్ రైజర్స్ 226 పరుగులు స్కోరు ఇన్నింగ్స్కు క్లోజ్ చేశారు. 227 పరుగులు లక్ష్యాన్ని ఛేదించడానికి నైట్ రైడర్స్ మెరుపు ఒక భయంకరమైన ఆరంభం అవసరం అవ్వాలనుకున్నప్పుడు ఒక ఫిన్ అలెన్ సరిగ్గా అలాంటి పర్ఫార్మెన్స్నే అందించాడండి. మొదటిగా ఇతను న్యూజిలాండ్ బ్యాట్స్మెన్. ఇతన్ని మనం T20 లాస్ట్ టైం జరిగిన T20 వరల్డ్ కప్లో కూడా చూసాం. ఎంత ప్రమాదకరమైన ఆటగాడు. ఇతని గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా ఫైనల్లో మనకి చాలా భయం కూడా పుట్టించాడు. అలాంటిది ఇక్కడ నైట్ రైడర్స్ తరఫున ఇతను ఓపెనర్గా రావడం, ఒక మొదట్లోనే స్టార్టింగ్లోనే పేసర్ల మీద విరుచుకుపడడానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఇతను స్ట్రైక్ రేట్ కూడా 400 మించిపోయింది.
400 అనే ఒక అది అసలు అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఊహించలేనిది. అదే యువ స్పిన్నర్ హర్ష దూబే అద్భుతమైన ఒక పెర్ఫార్మెన్స్‌ని ప్రదర్శించాడు. ఒక బౌండరీ తిన్న తర్వాత, ఒక బౌండరీ ఇచ్చిన తర్వాత దూబే ధైర్యంగా బంతిని పైకి విసిరి ఫుల్ టాస్ వెంటనే పై సాధించడానికి ఒక ప్రమాదకరమైన ఒక విధ్వంసకరమైన ఓపెనర్‌ని అవుట్ చేసి సన్‌రైజర్స్‌కి ఒక బ్రేక్ అందించాడు. అలాగే రఘువంశీ 29 బంతుల్లో సునాయాసంగా 52 పరుగులు చేసాం. అలాగే మన లాస్ట్ టైం మ్యాచ్లో కూడా ఇతను ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. లాస్ట్ టైం ఇతను ఒక హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు, కానీ ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 52 పరుగులు వేసి మరోసారి ఆకట్టుకున్నాడు. తర్వాత రికు సింగ్ 25 బంతుల్లో 35 పరుగులు కోసం అతను పర్ఫామ్ చేశాడండి. చాలా తను తీవ్రంగా పోరాటం చేశాడు. అయినప్పటికీ స్టెప్ బై స్టెప్ వరుస తప్పిదాలు పరంగా కేకేఆర్ చేజింగ్ని తీవ్రంగా దెబ్బతీసింది. వికెట్ల మధ్య సమన్వయ లోపం, లేదంటే గందరగోళం దారి చేయడం వీళ్ళ జోరికి అడ్డుకున్నాయి. ఫలితంగా తప్పుడు సమయంలో కీలక వికెట్లు పడిపోయాయి. భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ లేకుండా విడిపోవడం, తర్వాత సన్‌రైజర్ బౌలర్ దాన్ని అద్భుతంగా యూజ్ చేసుకున్నారు. సీనియర్ ఆటగాడు జయదేవ్ ఉన్నత్కట్ అతను వైవిధ్యంగా తన పరిపూర్ణంగా ఉపయోగించుకుంటూ ఒక పదుపైన బౌలింగ్ చేసుకుంటూ తన 3 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మరియు ఇషాన్ మలింగ 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. ఒక అద్భుతమైన పొదుపైన స్పెల్స్ వేసి సునీల్ నరేన్ 4 బంతుల్లో 12 పరుగులు, 2 సిక్సర్లతో ఒక చిన్న ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడి అతను భయపెట్టాడు. కానీ అప్పటికీ తన రన్ రేట్ పెరిగిపోవడం, ముందుగా కేకేఆర్ దానికి ఒత్తిడికి లోనవడం, సరిగ్గా 16 ఓవర్లలో 161 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఆల్రౌండర్ ప్రదర్శన చేసిన నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జరిగింది. తన మెరుపు వేగంతో 31 పరుగులు, 162.50 స్ట్రైక్ రేట్తో తన బౌలింగ్లో 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఈ అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన ప్రభావంతో ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ సరిగ్గా యూజ్ చేసుకుంటూ ఒక రక్షణాత్మకమైన బౌలింగ్ని, ఒక పొదుపైన బౌలింగ్ని, కట్టుదిట్టమైన ఫీల్డింగ్ ప్రదర్శన ఇవన్నీ వాళ్ళు ప్రదర్శించి గట్టి సంకేతం ఇచ్చారు. ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ని వాళ్ళు ప్రదర్శించుకొని ముందుకు కొనసాగాలని చూస్తున్నారు. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ తమ తదుపరి మ్యాచ్కి ఇట్లాంటి సమస్యలన్నీ వాళ్ళు ఆలోచించుకొని నెక్స్ట్ టైం ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా ప్లాన్ చేసుకుంటారు.